ఎంపీలతో మాట్లాడిస్తారా? ఏ వాళ్ళు కదండి పార్లమెంట్లో మాట్లాడాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40,000 ఎకరాలు 3 పంటలు పండే భూమిని మళ్ళీ అమరావతి కోసం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎంపీ పోయి మాట్లాడతారు ఢిల్లీలో? మీరు చెప్పింది వాస్తవం. తెలుగుదేశం ఎంపీలు, వైకాపా ఎంపీలు ఎవరు మాట్లాడరు. కానీ అదే సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఉన్నారు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. కాంగ్రెస్, వామపక్ష, సిపిఎం, సిపిఐ, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు మాట్లాడరు, కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు తృణమూల్ ఆంధ్రప్రదేశే కాదు నరసింహారావు, నేను చెప్పేది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు, నేషనల్ ఫార్మర్ అసలు నేషనల్గా ఒక పాలసీ. భూసేకరణ అనే దాంట్లో పరిశ్రమల కోసం భూములు తీసుకునేటప్పుడు వేస్ట్ ల్యాండ్స్లో పెట్టండి, అవి దొరకనప్పుడు మాత్రమే పంట పొలాలు తీసుకోండి అనేది జనరల్ పాలసీ. అది ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎట్లాగా టాపిక్ వచ్చాము, 40,000 ఎకరాలు మళ్ళీ ఎక్వైర్ చేయాలనే నిర్ణయం ఎలా చూస్తారు మీరు? చాలా పొరపాటు అండి. ఆయన అసలు ఏ దృష్టితో వెళుతున్నాడో నాకు అర్థం కాదు. మొట్టమొదట తీసుకున్న 33,000 ఎకరాలే ఇప్పటికి ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లు, అవి ఇంకా అవలా. 3 ఏళ్లలో చేస్తానని రిటర్న్ కమిట్మెంట్ ఇచ్చావే, 2019 దాకా అధికారంలో ఉండవు కదా. అసలు మొదలుపెట్టి కొంత జరిగిన అవ్వలేదు, ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు అంటూ వేరు. అసలు మొదలు పెట్టలేదండి. పెడితే 3 ఏళ్ళు పడుతుంది, మొదలే పెట్టకపోతే ఇంకెప్పుడు? అదే చెప్పేది. అంటే అతని ప్రయారిటీస్, అయ్యో మన మీద నమ్మి ఆ రైతులు ₹1 నష్టపరిహారం వెంటనే అడగకుండా మనకి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇచ్చారే, వాళ్ళకి న్యాయం చేయాలి అనేది ఉండాలి కదా. ఇవాళ 44,000 ఎకరాలు తీసుకుంటే ఈ భూములకి ఏం విలువ పెరుగుతుందండి? పాతవాటికి ఉండదు కూడా, తగ్గిపోతుంది కదా, పడిపోతుంది కదా. అసలు ఎందుకు తీసుకోవాలి 44,000 ఎకరాలు? ఎయిర్పోర్ట్ అంటే చెప్తున్నా, 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి వచ్చింది. ప్రభుత్వ భూములు కానీ నదులు అమాంబాబత అయ్యి కలిపి 54,000 ఎకరాలు ఉంది. నవనగరాలు అని పెట్టారు, నవనగరాలు. వాటిల్లో ఇదిగో హెల్త్ సిటీకి 1,000 ఎకరాలు, ఆరోగ్య నాలెడ్జ్ సిటీకి ఇంత, టూరిజంకి ఇంత, జస్టిస్ సిటీ ఇట్లా పెట్టారు. ఓకే, ఇప్పుడు దాంట్లో టూరిజం సిటీ అనే దానికి 11,000 ఎకరాలు అన్నారు. ఏముంటే ఈ సిటీకి టూరిజంకి అంత అవసరం ఏముంది? మా అయితే 200-300 ఎకరాలు కన్నా ఎక్కువ అవసరం ఉండదు. మరి ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలని చెప్పి, అట్లాగే స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు, ఇంకొక దానికి ఏదో 2,500 ఎకరాలు, 10,000 ఎకరాలు కావాలి. కాబట్టి ఈ 10,000 ఎకరాల కోసం అని చెప్పి మేము 40,000 ఎకరాలు తీసుకుంటే కానీ దీనికి 10,000 ఎకరాలు ఇవ్వలేము అని చెప్పే మాటలు శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. దాన్ని తప్పనిసరిగా విరమించుకోవాలి. అబద్ధం ఏం కాదు, ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది, కేబినెట్ డెసిషన్ తీసుకున్నా సరే ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సిందే, లేకపోతే అతనే నష్టపోతాడు. చంద్రబాబు నాయుడే ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలలో విశ్వాసాన్ని, అభిమానాన్ని కోల్పోతాడండి. బనకచెర్ల ఇప్పుడు కొత్త చర్చ, బనకచెర్లతో ఆంధ్రప్రదేశ్కి నష్టం ఏంటి? మీలాంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారా బనకచెర్ల ప్రాజెక్టుని? నేనే కాదు, మన డాక్టర్ శ్రీరామకృష్ణ గారు ఉన్నాడు కదా, ఆయన శిష్యుడు కె పాపారావుని, ఖమ్మంపాటి పాపారావుని, ఆయన దగ్గర చాలా సంవత్సరాలు చక్కగా పనిచేశాడు. రాయలసీమలో అంగుళం తిరిగారు వాళ్ళు. అట్లాగే అక్కినేని భవానీ ప్రసాద్, అట్లాగే కొల్లి నాగేశ్వరరావు గారిని సిపిఐ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు, ఆయన అల్లుడు లక్ష్మీనారాయణ గారు అని చెప్పి మేమందరం కూడా, ఏబి వెంకటేశ్వరరావు గారు మాజీ ఇతను, అందరం కలిసి మేము చాలా సుదీర్ఘంగా చర్చించాం. అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, రాజు గారు, అట్లాగే వెంకటేశ్వరరావు గారు, ఇంకొక ఆయన వాళ్ళు వచ్చారు. అందరం చర్చించుకున్నాం. మేము అభిప్రాయపడింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచించుతూ ఉన్న విధానంలో గోదావరి బనకచెర్ల పథకం ఇది అసమంజసమైంది, అసంబద్ధమైనది. దీని వలన ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ ఉంది. నెంబర్ 1,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా జలాలలో తమ యొక్క హక్కుకి భంగం కలిగే పరిస్థితి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేసి ఆంధ్రాకి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 2, విజయవాడ నగరానికి బుడమేరు ముప్పు ఇంకా పెరుగుతుంది. అట్లా కాకుండా మేము అభిప్రాయపడింది ఏంటంటే, ఇప్పటికీ కృష్ణా నదిలో కొన్ని సంవత్సరాల్లో 500 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కొన్ని సంవత్సరాల్లో 1000 టీఎంసీలు సముద్రం పాలైనవి. ఎందుకని? కృష్ణా బ్యారేజీ దగ్గర 3 టీఎంసీలు మాత్రమే నిల్వుంచుకోగలం. ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి మునేరు వైరా నుంచి వచ్చే నీరు, అట్లాగే పులిచింతల నుంచి వచ్చే నీరు కూడా అదే సమయంలో కృష్ణా నదిలో కూడా వస్తూ ఉన్న వరద కిందకి వెళ్ళిపోతున్నాయి. అట్లా కాకుండా వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజీ కట్టి ఆ బ్యారేజీ దగ్గర ఆ వచ్చే నీళ్లను ఆపుకుని దాన్ని గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లోకి ఎత్తిపోసుకుని ఆ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో దిగువ ప్రాంతాలకు నీరు సరిపడే వెళ్ళలేదండి, షార్టేజీ ఉంది. అది తీరుతుంది. లోగడ వెనకటి రోజులలో పొగాకు మీద ప్రజల్లో పెద్ద వ్యామోహం ఉన్న రోజుల్లో సాగర్ కాలువలు తవ్వేటప్పుడు గుంటూరు ప్రకాశం జిల్లాలో రైతులే స్వచ్ఛందంగా మాకొద్దు అని చెప్పి అంటే ఆగిపోయినాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా పొగాకు మీద కన్నా రకరకాల ఇతర పంటలు వేసుకోవటం మెరుగైన లైన్లో ఉన్నారు. అప్పుడు తవ్వినట్టుంటే ఆ నాగార్జున సాగర్ మేజర్ కెనాల్స్ ఏమైతే ఉండో, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఏముండయో వాటిని ఎక్స్టెండ్ చేస్తే దానికి అవకాశం వస్తుంది. ఇట్లా కృష్ణా డెల్టాలో సో సింపుల్గా గోదావరి వరద జలాలని వాడుకోవడం విషయం పక్కన పెడితే కృష్ణా వరద జలాలు చాలా ఉన్నాయి, వాటిని వాడుకోండి అనేది పాయింట్. ఎస్, అవి వాడుకున్నప్పుడు అవి వాడుకుంటే మనకు ఇక్కడ సేవ్ అయ్యేటటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని శ్రీశైలం నుంచి గ్రావిటీలో పొదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు బనకచర్ల ద్వారా గాలేరు నగరి అట్లాగే కేసీ కెనాలు అక్కడ ఉన్నటువంటి ఆ ఇరిగేషన్ వ్యవస్థకి మనం సప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు, చాలా తక్కువ నామినల్. మేమేమన్నామంటే ఇంకో మాట ఏమన్నారంటే, అయినప్పటికీ కూడా ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న గోదావరి నీళ్ళని తరలించాలి అనుకుంటే ఇక్కడికి బొల్లాపల్లి రిజర్వాయర్కి డైరెక్ట్గా తీసుకొచ్చి కృష్ణాలో కలపొద్దు, కలిపితే హక్కులకి ఇష్యూ వస్తుంది. డైరెక్ట్గా ఒక కాలువ తీసుకొచ్చి ఒక యాక్విడెట్ కట్టి కృష్ణా నది మీద ఆ యాక్విడెట్ మీదుగా బొల్లాపల్లి తీసుకెళ్ళి అక్కడి నుంచి పెన్నా మన సోమశీలకు కానీ ఇతర చోట్లకు కానీ వాడుకోవచ్చు. సో డైరెక్ట్గా తీసుకుపోతే మీరు గోదావరి నుంచి పెన్నా బేసిన్లో పడేయండి. ఎస్, కృష్ణా డెల్టాలో దాన్ని మెర్జ్ చేయొద్దు. అవునండి, ఎస్. అది చెప్తే అసలు వినడే. ఇప్పుడు నిర్ణయం నీదే చీఫ్ మినిస్టర్ గారు, మీరు ఓకే, కానీ ప్రజలు చెప్పింది వినాలి కదా. ఎందుకు చెప్తున్నా? మాకు ఎవరికన్నా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయా? మేము ఎవరన్నా కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు? ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు కూడా ఆయన చంద్రబాబు నాయుడు యొక్క క్షేమం కోరే వ్యక్తులలో నెంబర్ 1 కదా ఆయన. ఆయన చెప్పినవండే ఎందుకు వినట్లేదు సార్? ఎందుకు వినట్లేదు ఆయన? అది మీరు బాగా దగ్గరగా చూసారు ఆయన్ని. సర్వేశ్వరుడికి తెలియాలి. ఎవరా సర్వేశ్వరుడు? ఆయన నడిపిస్తున్న సర్వేశ్వరుడు ఎవరు? లోకేశుడా? ఎందుకునో ఆయన తీరు మారిందండి. ఇదివరకు ఇట్లా ఉండేది కాదు, ఈ పర్యాయం మారింది. బ్యాడ్ లక్ అది. చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే చేంజర్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, బనకచర్ల గేమ్ చేంజర్ అవుద్దంటున్నాడు. అదే పొరపాటు అంటున్నా కదా. ఇప్పుడు ఆయనకి మరి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, అది బాధపడేది. మనిషి తెలివిగలవాడే, చాలా కష్టపడతాడు, కానీ ఏ సమస్యకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని ఎలా చేయాలి అనే దాంట్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. ఎందుకు నువ్వు ఈ రోజున్న పరిస్థితిలో గడిచిన ఏడాది కాలంలో ఈ రోజున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి ఏంటి సార్? బాగానే ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? వాస్తవం చెప్పాలంటేనండి, ఈ సంవత్సరంగా ఒక్క పంటకు కూడా ఎంఎస్పి రాలా. ధాన్యం అమ్ముకున్న రైతులకి 400-500 తక్కువ ధర వచ్చింది. ఒక మంచి పని చంద్రబాబు చేసింది ఏంటంటే, ధాన్యం అమ్ముడైన తర్వాత 2 రోజుల లోపల డబ్బు వచ్చేటట్టు చేశాడు. అదొక్కటి తప్ప ఏ పంటకి కూడా ఎంఎస్పి రాల. చాలా బ్యాడ్ లక్.
ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో సన్నధాన్యానికి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లోకి తీసుకొచ్చి అమ్ముకుంటే క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఆంధ్ర నుంచి మా తెలంగాణ ప్రాంతానికి 18 లక్షల టన్నులు కొన్నారు సన్న బియ్యం, సన్న ఒడ్డు. ఏం చేస్తున్నారు? చాలా చక్కగా తెలివితేటలుగా దాన్ని బియ్యం పట్టించిన తర్వాత పీడిఎస్కి, పేద పిల్లల హాస్టల్స్కి ఇస్తున్నారు. అది ఎంత మంచి పని. అట్లాగే 25,000 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశాడు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీలు. 25 లక్షల మంది రైతులకు ఉపయోగపడింది. సరే, అంతకుముందు కేసీఆర్ కూడా కొంత మంచి వ్యవసాయానికి సంబంధించి ప్రామిస్ చేసింది వేరే, చేయాల్సింది వేరే, బట్ సంహౌ అంతవరకు చేశారు కదా. ఎస్, అంతకుముందు కేసీఆర్ కూడా ఇంత కాదు కానీ కొంత అతను కూడా ఇరిగేషన్ రంగం అవనండి, ఆయిల్ పంప్ అవనండి, వరి కూడా మ్యాక్సిమం ప్రొక్యూర్మెంట్ చేసేవాడు కదా. ఈరోజు తెలంగాణ నంబర్ 1 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ ఇవాళ. ఎందుకంటే గవర్నమెంట్ కొంటుంది కదా. మాకు ఆంధ్రాలో ఆ పరిస్థితి లేదే. సో ఇంకా ఏమున్నాయి సార్ రైతుల ఇష్యూస్ అక్కడ? ఇప్పుడు మిర్చి రైతులు 8,000 9,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 25,000 కింటా అమ్ముకునే పరిస్థితి నుంచి ఎందుకంత డ్రాస్టిక్గా పడిపోతుంది రేట్లు? అంత వేరియేషన్ ఏంటి సార్ మరి? అంటే ఒకటండి, ఇప్పుడు సహజంగా ఎప్పుడు మార్కెట్లో ఒడిదుడుకులు కొంతవరకు ఉంటాయి. కొంతవరకు అంటే ప్రొడక్షను, డిమాండు, మార్కెట్ని శాసించేది అది. అంతేగా. అటువంటి సమయంలోనే ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ ఉండాలి. ధరల స్థిరీకరణ నిధి, దాన్ని ఉపయోగించి కేంద్రము రాష్ట్రము కూడా రైతులను ఆదుకోవాలి. దాంట్లో కేంద్రం ఒక 2 వంతులు, రాష్ట్రం ఒక వంతు పెట్టి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రాను రాను మోడీ గారి ఆలోచన విధానంలోకి వెళ్తున్నాడు. మోడీ గారు ఈ 3-4 సంవత్సరాలుగా ప్రొక్యూర్మెంట్ బాగా తగ్గించేశారు. ఓకే. మార్కెట్ యార్డుల్లో, గోడౌన్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ అదానికి సంస్థకి ఇచ్చిన పరిస్థితి జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే. ఇక్కడ ఏంటంటే కొంత చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా ఆలోచించాలండి. ఉదాహరణకి అదాని సంస్థ, రిలయన్స్ సంస్థ 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడతామని చెప్పి ప్రపోజల్ ఇచ్చారు. ఓకే, అది ఏంటది? వెనకటి రోజుల్లో నేను దాదాపుగా చదువు అయిపోయి వ్యవసాయానికి వచ్చిన రోజుల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉండేవి కదా. సేమ్ అది రైతు దొడ్లో శుభ్రంగా తన ఇంటి దగ్గర గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టుకుంటే తన దొడ్లో ఉన్న పశువులు పేడ వేసుకుంటే ఇంట్లో గ్యాస్ వచ్చేది. ఇది తీసుకెళ్ళి చేలో వేసుకునేవాళ్ళు. అదే ప్రిన్సిపల్, అదే. ఎస్, ఓకే, మంచిదే. ఎక్కడ పెట్టాలి? దానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి ఎంఓయూ రాశారు. 5 లక్షల ఎకరాలు అంత అవసరమా? రెండోది, ఇవ్వు, వేస్ట్ ల్యాండ్స్ దగ్గర ఇవ్వు, ఉత్పత్తి చేస్తే మంచిదే. ఆ ఎరువు రైతులకు ఉపయోగించుకోవచ్చు. రసాయనిక ఎరువులు వినియోగం తగ్గి ఆర్గానిక్ ఎరువులు వాడుకోవటం మంచిదే. పెస్టిసైడ్ రెసిడ్యూస్ తగ్గుతాయి. రెండోది ఏంటంటే నరసింహారావు గారు, ప్రధానంగా ఇవాళ ఈ అభివృద్ధి అనే పేరుగా ఈ పరిశ్రమలకి, సోలార్కి, వీటికి ఇచ్చి అన్ని ఉద్యోగాలు, ఇన్ని ఉద్యోగాలు అంటున్నారు. ఓకే, మరి పొలాలన్నీ వాళ్ళకి ఇచ్చేసేస్తే ఇందులో పనిచేసే వాళ్ళకి ఉద్యోగాలు పోవట్లేదా? పోతున్నాయి కదా, జీవితాలపైన ఉనికి పోతుంది కదా, ఉపాధి పోతుంది కదా. ఇవాళ తక్కువ ఖర్చుతో, తక్కువ పెట్టుబడితో వ్యవసాయ అనుబంధ వ్యాపకాలు, డైరీ, ఫిషరీ, పౌల్ట్రీ, ఇటువంటి వాటి మీద అతి తక్కువ పెట్టుబడితో ప్రభుత్వం వస్తుందా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి మహిళలకి, చిన్న చిన్న వాళ్ళకి చిన్న చిన్న యూనిట్లు ఇస్తే ఇవాళ మనకి డైరీలో భారతదేశం నెంబర్ 1 ప్రపంచంలో డైరీలో. ఇప్పుడు ప్రమాదం రాబోతూ ఉంది. మోడీతో భారత ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకునే దాంట్లో డైరీకి సంబంధించినటువంటిది కనుక భారతదేశం అంగీకరిస్తే, ఎవరితో?
ఇప్పుడు ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి అమెరికాతో ట్రేడ్ అమెరికాతో. దాంట్లో మోడీ అమెరికా ప్రపోజల్ని కనుక ట్రంప్ ప్రపోజల్ని కనుక మోడీ ఆమోదించితే మన డైరీ సెక్టార్కి నష్టం జరుగుతుంది. ఓకే, కానీ మనం జాగ్రత్తగా ఇది చేసుకుంటే ఇంకా డైరీలో స్కోప్ ఉంది. అట్లాగే షింపు సముద్ర తీరం పక్కమ్మటిగా వేస్ట్గా ఉన్నటువంటి ఉప్పు కయ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇప్పటికీ మనం షింపులో ప్రపంచంలో నెంబర్ 2 పొజిషన్లోకి వెళ్ళాం. ఫిష్లో 3, దాదాపుగా 30 లక్షల ఎకరాలు అనుకూలమైనటువంటి భూమి అని చెప్పి లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు జరిగింది తక్కువే, ఇంకా బోల్డని చేసుకోవచ్చు. సో ఆలోచన చేయాలి కదా ప్రభుత్వాలు, అటువంటి ఆలోచన చేయాలి కదా ప్రభుత్వాలు. అట్లా ప్రభుత్వం పెద్ద పెట్టుబడితో పెద్ద పెద్ద పరిశ్రమలదారులు అని ఆలోచించకుండా ఈ రకంగా చేస్తే చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, గ్రామ ప్రాంతాల్లో ఉండే ప్రజల జీవన పరిస్థితులు మెరుగవుతాయండి. ఆ దిశగా ఆలోచించాలి. రైట్ సార్, చూద్దాం ఆలోచన ఆ దిశ ఆలోచన చేయాలని కోరుకుందాం. రైతుల గురించి మాటలు ఉపన్యాసాలు వింటున్నాం తప్ప నాయకుల దగ్గర పాలకుల దగ్గర చిత్తశుద్ధితో దానికోసం ప్రయత్నం చేయటం కనపడట్లా. అదే అన్ఫార్చునేట్, అది జరగాలని కోరుకుందాం. అదే బాధపడుతున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. వడ్డే శోభనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి.